హాయ్ అండి. వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ఈరోజు మనమైతే దేవుడి గుడిలో ప్రసాదం కన్నా టేస్టీగా ఉండే పులిహోరనైతే తయారు చేసుకుందాం. దానికోసం నేనైతే ఒక గ్లాసుడు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్నైతే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని నేనైతే ఉడికించుకున్నానండి. అదొక మంచిగా ఉడకాలంటే మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆ రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అంతకన్నా కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. పులుపు అయితే బాగుంటుంది కదా, దాన్నైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని దగ్గర పడేటి వరకు గుజ్జు వచ్చేటి వరకు మనమైతే దాన్ని బాగా మరిగించుకోవాలండి. దాన్ని మరిగేలోగా మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. మన రైస్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం ఆయిల్ వేయడం వల్ల ఆ విధంగా వస్తుందండి. పులిహోర అలా ఉంటేనే బాగుంటుంది కదా. సో బాగా దాన్ని చల్లారి పెట్టుకున్నాను. చల్లారి పెట్టుకున్న తర్వాత మీరు క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ వేసుకోవచ్చు. కొంచెం చల్లారిపోయిందండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. సో నేనైతే దాన్ని రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దానిపైన అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. అంటే వాటిని ఫ్రై చేయకుండా పచ్చిమిర్చి అలాగే మనం కొద్దిగా కరివేపాకు తీసుకొని అవి పచ్చిగానే అది రైస్ మనకి వేడిగా ఉండేటప్పుడు మధ్యలో పెట్టుకొని ఒకసారి కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలండి. డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత అవి కొంచెం మగ్గుతాయండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పడుతుంది. చాలా బాగుంటుంది. ఈలోగా మనమైతే చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే తీసుకోవాలండి. దాంట్లోనే నిమ్మకాయ పిండుకొని అలాగే సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసుకొని ఆ మూడింటిని ఒకసారి కలుపుకోవాలండి. నేనైతే ఒక నిమ్మకాయ ఫుల్గా కలుపుకున్నాను. అలాగే అల్లం ముక్క తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాను, అలాగే చింతపండు గుజ్జులో వేసుకుంటున్నాను, దీంట్లో కూడా వేసుకుంటున్నాను. సో మీరు అది చూసుకొని మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మనం తీసుకున్న అల్లం సాల్ట్ నిమ్మకాయ ఉంది కదా దాన్ని కూడా రైస్లో అయితే మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి. పచ్చి అల్లమే వేసుకోవాలి. అది మీకు టేస్ట్ అనేది తెలుస్తుందండి మీరు ట్రై చేస్తే. సో నేను అవన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను. ఈలోగా మన చింతపండు గుజ్జుని ఒకసారి చూద్దామండి. ఇదైతే మొత్తం రైస్కి పట్టేలాగా చూసుకోవాలి. చూసారు కదా మనము నిమ్మకాయ రసం వేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది రైస్ది. ఇప్పుడు చూసారు కదా చింతపండు గుజ్జు కూడా మనది రెడీ అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. దాన్ని అయితే మనం చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. దాన్ని అయితే మొత్తం రైస్లో అయితే గుజ్జును తీసుకొని పిక్కలు ఉండకూడదండి, చూసుకోండి. నల్ల చింతపండు అయితే మనకి పులిహోర మంచి కలర్లో టేస్ట్గా వస్తుంది. కొంతమందికి ఇది నచ్చదు, కొంతమందికి ఇది నచ్చుతుంది. సో మీ ఇష్టం అండి. మొత్తం రైస్ మొత్తం పట్టే విధంగా సాల్ట్ అది చూసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. పులిహోర అయితే చాలా కష్టం అంటారు, బట్ చాలా ఈజీ అండి. ఇప్పుడైతే మనం తాలింపు రెడీ చేసుకుందాము. కడాయి పెట్టుకొని పోపులు అలాగే కొద్దిగా మెంతులు అయితే తీసుకోవాలండి. మస్ట్గా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. శనగపప్పు అలాగే చిన్న ఇంగువ అయితే నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మీకు నచ్చితే మీరు శనగ పలుకులు కూడా వేసుకోవచ్చండి, అదే వేరుశనగ పలుకులు. నేనైతే వేయడం లేదు. మినపప్పు అయితే ఇందులో మంచి టేస్ట్ వస్తుందండి, ఎక్కువ వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం రైస్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకోండి. గ్యాప్ చేసుకొని మనం తాలింపునైతే వేసేసుకొని ఒకసారి రైస్ని అయితే మనం క్లోజ్ చేసేసుకోవాలండి. అప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పడుతుంది. ఇది నాకు మా అమ్మ నేర్పిన పులిహోర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది అంటుంటారు పులిహోర చాలా కష్టమని. అదేం లేదండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన పులిహోర. దీన్ని మనం వెంటనే తినే కన్నా దీన్నైతే కొద్దిసేపు మగ్గిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఏ తపాల్లో అయితే రైస్ పెట్టుకున్నానో దాని నింపుగా నాకైతే పులిహోర అనేది వచ్చిందండి. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. కొంతమంది పసుపు తాలింపులో వేసుకుంటారు, కొంతమంది రైస్లో వేసి ఉడికించుకుంటారండి.
తాలింపులో వేసుకునే కన్నా రైస్లో వేసుకుంటేనే మనకి పసుపు టేస్ట్ అనేది అంతగా తెలీదు, బాగుంటుంది. నేనైతే దీన్ని తపాల్లో ఒక 1 అవర్ అయితే మగ్గించుకుంటున్నానండి మూత పెట్టేసుకొని. తర్వాత తింటేనే మనకి దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చూసారు కదా, తర్వాత ఆయిల్ అది పట్టి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఆ పచ్చిమిర్చి నచ్చుకొని తింటే చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీకి అయితే పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.